యూత్ క్యూ అండ్ డే యవనస్తులకున్న ప్రశ్నలకు సమాధానాలు అనే ఈ కార్యక్రమానికి మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు మా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్నలు మనం వింటూ ఉన్నాం. దానికంటే అత్యద్భుతమైన జవాబులు కూడా ప్రభు వాక్యంలో నుంచి మనం తెలుసుకోవడానికి దేవాది దేవుడు మనకి సహాయం చేస్తున్నాడండి. నిజంగా చాలామంది వింటూ బ్లెస్ అవుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. ఈ ప్రోగ్రామ్స్ మీరు వినండి, మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి. మీరు ఒకవేళ మీకేదన్నా డౌట్స్ ఉన్నా మాకు తెలియపరచండి. సో దట్ మా ఫీబా ఇండియా ప్రేయర్ గ్రూప్ వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. అలాగే మిమ్మల్ని ప్రభువులో బలపరచడానికి, కౌన్సెలింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటది. మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. చాలా సంతోషం. అద్భుతమైన విషయాలు మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసిన విషయాలు ఒక ఎత్తైతే, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మీకు తెలుసు, యవ్వనస్తుల్లో చాలామంది లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. యవ్వనస్తులే కాదు, దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్. వాళ్ళు ఒంటరితనాన్ని ఫేస్ చేయడానికి అసల ఆ రీజన్స్ ఏంటి? ఈ ఒంటరితనంలో నుంచి బయటపడడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని మెళకువలు, కొన్ని సూత్రాలు వాక్య ముఖాంతరం నుంచి మీరు మాకు చెప్తే హ్మ్. చాలా సంతోషిస్తాం పాస్టర్ గారు. అవునండి. ప్రస్తుతం ఒంటరితనం, అలాగే ఏకాంతం హ్మ్. అనేటువంటి 2 మాటలున్నాయి. ఓకే. సో, ఒంటరితనం, ఏకాంతం అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు, ఒంటరితనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. ఓకే. వేరేజ్ ఏకాంతం. ఆహా! ఏకాంతం అన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పటికిని, హ్మ్. తను ఆ ఒంటరితనాన్ని అనుభవించడం. తనతో తాను గడపటం గానీ, హ్మ్. లేపోతే ప్రార్థనలో దేవునితో గడపటం గానీ, లేతే వాక్యాన్ని చదువుకుంటూ గడపటం గానీ, హ్మ్. ఏదో ఒక ఆబ్జెక్ట్, ఏదో ఒక ఆపోజిట్, ఒక్కోసారి ఒక గార్డెన్‌లో ఉంటూ ప్రకృతితో మమేకమైపోయి ఉండటం కానీ, అవును. సో, అక్కడే ఉన్నాడు. కానీ అక్కడ తను ఒంటరిగా కనిపిస్తున్నప్పటికిని ఒంటరిగా లేడు. హ్మ్. సో, అక్కడన్నీ కూడా ఈ ఏకాంతంలో ఏమవుతుందంటే, తనకంతా కూడా పాజిటివ్ ఔట్‌కమ్ వస్తది. ఓకే. తనతో తాను గడిపేటప్పుడు హ్మ్. తనలో ఉన్న బలాలు, బలహీనతలు గుర్తించడం వల్ల అవును. బలాలను బట్టి సంతోషం, అవును. బలహీనతలు ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అనేది ఆలోచన. అవును. సో, అవుట్‌పుట్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంది. అవును. అలాగే ప్రార్థనలో ఏకాంతంగా ఒక్కడే గడపటం వల్ల ఒక మంచి అవుట్‌పుట్ వస్తది. హ్మ్. అలాగే వాక్య ధ్యానం ఏకాంతంగా చేసుకునేటప్పుడు కూడా మంచి అవుట్‌పుట్ రావడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. కానీ ఒంటరితనంగా ఉండేటప్పుడు అలా కాదు. లీవ్ మీ అలోన్, నన్ను హ్మ్. ఒంటరిగా వదిలేయండి అని అంటారు చూసారా? సో, దాంట్లో ఏంటంటే వారు తమలో తాము ఈ మనుషులతో అర్థవంతమైన దగ్గర సంబంధాలు ఎవరైతే కలిగి ఉండరో, హ్మ్. అలాంటి వాళ్ళు ఈ ఒంటరితనానికి మరి గురవుతారు. ఇలా ఉన్న వ్యక్తులే విడిగా ఉండటానికి హ్మ్. ఇష్టపడతారు. విచారంగా ఉండటం, నిరాశలో ఉండటం అనేటువంటిది కూడా మనం చూస్తాం. హ్మ్. సో, తమను తాము తృణీకరించుకుంటూ ఉంటారు కదా! ఓకే. ఉంటారు కూడా. హ్మ్. సో, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? ఓహ్! ఇక నాకు ముందు హ్మ్. గతి, మంచి గతి అనేది లేదా? హ్మ్. అని అనుకుంటా ఉంటారు. అలాగే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వారి జీవితం బాగుంది, వీరి జీవితం బాగుంది, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది? అవును. సో, నాకు సరైన గుర్తింపు లేదనో, సరైన విజయం లేదనో, హ్మ్. సో, వారికి ఇలా రకరకాలుగా వారిని తక్కువగా చూసుకోవటం కూడా జరుగుతది. అవును. సో, ఈ ఒంటరితనంలోనే ఈ నిరాశ, నిస్పృహలు, హ్మ్. ఈ ఒత్తిడి, తర్వాత ఆందోళన, అవును. ఇవన్నీ కూడా ఈ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం చూస్తా ఉంటాం. హ్మ్. సో, ఏంటి ఈ హ్మ్. ఒంటరితనానికి, లోన్లీనెస్ గల కారణాలు హ్మ్. మనం నివసిస్తున్నటువంటి ప్రస్తుత సమాజ పరిస్థితులు కూడా మనం చెప్పొచ్చు. ఓకే. హ్మ్. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అయిపోయినాయి. ఒకప్పుడు అక్కడోకిల్లు ఉండేది. హ్మ్. ఒక ఊరుంటే, ఒక సిటీ ఉంటే, గ్రామం ఉంటే, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. హ్మ్. అంతా కూడాను ఒక జంగిల్ ఆఫ్ బ్యూరోక్రసీ, హ్మ్. తర్వాత ఒక కాంపిటీటివ్ వరల్డ్‌లో హ్మ్. మనం బతుకుతూ ఉన్నాం. అలాగే మారుతున్న సమాజంలో మనం ఉన్నాం. హ్మ్. మనం ఒక అల్ట్రా మోడర్న్ డేస్‌లో ఉన్నాం. ఒక సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి కంప్యూటర్ యుగంలో మనం జీవిస్తా ఉన్నాం. హ్మ్. ఈ రోజు ఉన్నటువంటి ఆ యొక్క కంప్యూటర్ ఏమవుతుందంటే, ఆ అప్లికేషన్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క టెక్నాలజీ కావచ్చు, రేపటి దినం మారిపోతుంది. మారిపోతుంది. కీప్ ఆన్ ప్రెజెంట్ ఇప్పుడు అప్‌డేటింగ్. క్లౌడ్ టెక్నాలజీ అని వచ్చింది. హ్మ్. ఏఐ అంటున్నారు. హ్మ్. మళ్ళీ రేపటి దినం ఏమంటారో? హ్మ్. అంతా రోబోటిక్ అంటున్నారు. రోబోటిక్ ప్రపంచం అంటున్నారు. హ్మ్. రకరకాలుగా ఎప్పటికప్పుడు మారిపోతా ఉంది. ఎప్పుడో కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో డాస్ అనే ప్రోగ్రామ్ ఉండేది. హ్మ్. ఫ్లాపీలు ఉండేవి. సీడీలు ఉండేవి. సీడీ డిస్కులు ఉండేవి. ఇప్పుడు హుహు. అంతా కూడా మారిపోయింది. హుహు. అప్డేట్ అయిపోతా ఉంది. హ్మ్. వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఇలాగా ఈ మార్పు అనేది ఒక యాంత్రిక ప్రపంచంలో ఈ మార్పు అనేటువంటి నిరంతర ప్రక్రియగా ఉంది. ఈ ప్రపంచం అనేది ఒక ఒక మెకానికల్‌గా ఒక ఉరుకులు పరుగులతోటి ఒక పోటీ.
ఉమ్, పోటీ ప్రపంచంగా మారిపోయింది. సో నిరంతర మార్పు ప్రక్రియ కొందరిని రూట్లెస్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. yes, ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక కష్టపడి ఒకటి నేర్చుకున్నా, ఒక కంప్యూటర్ అప్లికేషన్ నేర్చుకున్నాను. రేపటి రోజున ఇది పనికిరాదు, వేరేది వచ్చింది, ఇది అవుట్డేట్ అయిపోయింది అన్నారు అనుకోండి, హౌ ఐ ఫీల్. ఉమ్, సో ఇదే నేను జీవనాధారంగా ఎంచుకున్నప్పుడు, అంటే ఈ మార్పు అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంతమందికి రూట్లెస్గా చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగానికి కొన్ని వేల మంది, లక్షల మంది పోటీ పడతా ఉన్నారు. yes, సో నేను వాళ్ళతో కంపీట్ చేయలేనప్పుడు నేను ఒక చేతకాని వాడినిగా నన్ను నేను ఎంచుకొని, ఒక తక్కువ వాడినిగా ఎంచుకొని నేను లోన్లీగా ఫీల్ అయిపోవడానికి అవకాశం ఉంటా ఉంది. కాబట్టి ఒక రకమైనటువంటి సామాజికమైనటువంటి పక్షపాతానికి గురవుతున్నారు లోన్లీగా ఉండే పీపుల్, ఒంటరిగా ఉండేవాళ్ళు. అంటే సోషల్ పెరాలసిస్, అంటే వీరు సమాజంతో కలవలేరు, మనుషులతో కలవలేరు. ఒక సామాజికమైనటువంటి పక్షపాతం వచ్చినట్టు వ్యక్తి, ప్యారలైజ్డ్ పర్సన్ ఏ విధంగా ఒకవైపు బాగుండి ఒకవైపు బాగోకుండా ఉండటం, కొన్నిసార్లు మొత్తం అంతా కూడా ప్యారలైజ్డ్గా ఉండిపోయి బెడ్ రిడన్గా ఎట్లాగైతే ఉంటారో పక్షపాతం వచ్చిన వాళ్ళు, అవును, ఆ విధంగా ఈ ఒంటరితనానికి గురైనటువంటి వారు, ఐఎమ్ లోన్లీ, నేను ఒంటరి అంటే వారు ఇంట్లో ఉన్నా సమాజంలో ఉన్నా సరే ఎవరితో కలవరు. అబ్సల్యూట్లీ సో దే ఫీల్ ఐఎమ్ లోన్లీ. వారు ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, 100 చుట్టూతా మందిలో ఉన్నా 100 మందిలో, వేల మందిలో ఉన్నా ఉన్నా సరే కూడా వాళ్ళు వారు ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి అవుతారు, పరిస్థితి నాకెవరు మనం లేరు చూస్తూ అని. ఉన్నాం. కాబట్టి there are thousands of lonely people who carry heavy and difficult burdens of grief, anxiety, pain and disappointments. ప్రస్తుత ప్రపంచంలో కొన్ని వేల మంది ఈ యొక్క మోయలేని బరువులు, భారాలతోటి, మరి తర్వాత ఈ యొక్క ఆందోళనతోటి, వీటన్నిటితోటి వాళ్ళు ఏం చేస్తారంటే లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. లీవ్ మీ ఎలోన్ అంటున్నారు. తట్టుకోలేని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది ఈ లోన్లీనెస్లో ఒంటరిగా ఉన్నటువంటి వారే ఇక చావే నా జీవితానికి సరైనవని ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వారు ఎవరు సలహాలు తీసుకునే పరిస్థితిలో ఉండరు. వారికి భవిష్యత్తు ఆశాజనకంగా వారికి కనపడదు. సో ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళు అలా చేస్తారు. సో ఆదాము అవ్వలు కూడా మరి పాపం చేసినప్పుడు దేవునికి వారికి ఎడబాటు అనేటువంటిది రావటం మనం చూస్తాం. సో దేవునికి దూరంగా ఉండటం, పాపంలో జీవించటం అనేటువంటిది అన్నిటికీ లోతైనటువంటి ఒంటరి జీవితం అది. సో దేవునితో ఉన్నంత వరకు ఆదాము అవ్వలు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో, పాపం చేసి, పాపం అనేది దేవునికి వారికి మరి ఎడబాటు తీసుకొచ్చిందో వీళ్ళు ఒంటరోళ్ళు అయిపోయారు. చెట్టును దాక్కునే పరిస్థితి వచ్చింది. ఓకే, సో ఎలినేషన్ అనేటువంటిది వచ్చేసింది. వారు విడిచిపెట్టబడ్డారు, వదిలేయబడ్డారు. సో ఎలినేషన్ కాజ్డ్ ఆడమ్ అండ్ ఈవ్ టు హైడ్ ఫ్రమ్ గాడ్ అండ్ టు అటెంప్ట్ టు కవర్ అప్. వారు చెట్టును దాక్కుని వారి దిగంబరత్వాన్ని ఆకులతో కప్పుకునే ప్రయత్నం చేశారు. సో ఒంటరితనం అనేటువంటిది భయంకరమైనటువంటిది అనమాట. సో వారిలో ఒక తెలియనటువంటి ఒక గ్యాప్ అనేది, శూన్యం అనేది ఉంటుంది. ఆ శూన్యాన్ని దేంతో నింపాలన్నా కానీ అది నింపబడదు. ఎందుకంటే ఒక మాట ఉంది, మ్యాన్ వాజ్ క్రియేటెడ్ విత్ ఎ గాడ్ సీజ్డ్ వ్యాక్యూమ్. మనిషి అంట దేవుడు తయారు చేసినటువంటి, దేవుడి చేత సృష్టించబడినటువంటి మనిషి లోపల ఒక శూన్యం అనేది ఒకటి ఉందంట. ఆ శూన్యాన్ని ఏది తన యొక్క బ్రెస్ట్ లోపల అవును ఒక 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 గ్యాప్ అనేది ఉందంట. ఆ గ్యాప్ని దేవుడు మాత్రమే ఫిల్ చేయగలడు. మన దగ్గర ఒక సిలిండర్ అంటాం కదా, ఓ రౌండ్గా ఉన్న గొట్టం ఉందనుకోండి, దాన్ని నింపాలంటే మళ్ళీ అదే సైజ్ ఉన్నటువంటి గొట్టమే దాన్ని యాక్యురేట్గా నింపగలదు. అవును, ఒక రెక్టాంగిల్ని నింపాలంటే దాంట్లో దిగదు. అవును. సో అదేవిధంగా దేవుడు మాత్రమే నింపగలిగిన శూన్యం అంటారు. ఆ శూన్యంలో నువ్వు బంగారం కానీ, ఇంకోటి కానీ, డబ్బు కానీ, ఈ పరువు, ప్రతిష్ట, హోదా ఏదేసి నింపినా కానీ అది నింపబడదు. కాబట్టి మనిషి ఈ ఒంటరితనం నుంచి బయటకు రావాలంటే దేవుడు అతని హృదయంలో నింపబడితే అప్పుడు ఆ వెలితి అనేది తనను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన బంధకాల నుంచి మనిషి విడిపించబడతాడు. ఓకే, అది మనం మొదటగా అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఒంటరిగా ఉంటుంది కారణాలు ఏంటి అని విశ్లేషించుకోవాలి. నన్ను ఒంటరిగా చేసిన కారణాలు ఏంటి, నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను అనేది మొట్టమొదటిగా విశ్లేషించుకోవాలి. సో ఎలాంటి ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తితోనైనా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి మనిషితోటి, అది క్రైస్తవులైన క్రైస్తవేత్తలైనా కానీ
నేనున్నాను. ఉమ్, సో ఆయన దేవుడు మనుషుల జీవితాల్లో జోక్యం చేసుకునేవాడు. ఉమ్, ఆయన ఎక్కడో దూరంగా ఒక రాయిగా రప్పగా చెవు నుండి చూడలేని వాడుగా, చెవు నుండి వినలేని వాడుగా, కళ్ళు నుండి చూడలేని వాడుగా, నోరు నుండి మాట్లాడలేని వాడుగా ఉండేవాడు కాదు దేవుడు. ఉమ్, ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, ఉమ్, మన పరిస్థితుల్లో జోక్యం చేసుకొని మన సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నట్టుంటారు. మొదట యేసు ప్రభుని తమ సొంత రక్షణ అంగీకరించారా లేదా, ఉమ్, ఆ దేవునితో కనెక్షన్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. చూసుకోవాలి. సో దేవునితో కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒంటరిగా ఉండరు. ఉండరు. ఒకవేళ ఒంటరిగా ఉన్నారు అని అంటే మళ్ళీ అక్కడ వారిద్దరి మధ్య ఎడబాటుకి కారణమైన పాపం ఏదైనా మధ్యలో అడ్డుగా వచ్చి ఉంటుంది. వచ్చి ఉండాలి. ఉమ్, అదే మరి దేవునికి దగ్గర కాకుండా దేవునికి భయపడేటట్టు చేస్తుంది. yes. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఒంటరిగా ఉండరు. ఉమ్, వారు వ్యక్తిగతంగా ఒక్కరే ఉన్నా సరే, కుటుంబానికి దూరంగా ఉన్నా సరే, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఉమ్, ఓకే, ఎందుకంటే క్రైస్ట్ విల్ బి హిజ్ ఆర్ హర్ కాన్స్టాంట్ ఫ్రెండ్. ఉమ్, సో ఆయన మరి సామెతలు 18:20 మాట ఉంటుంది, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు అనే మాట. సొంత మన రక్త సంబంధి అయిన సహోదరుని కంటే కూడా ఉమ్, మనకి దగ్గరగా ఉండేటువంటి స్నేహితుడు కలడు. కలడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి కీర్తన 46:1 ఆపత్కాలమున ఆయన అంటే దేవుడు నమ్ముకున్నదగిన సహాయకుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి ఫస్ట్ ఒంటరిగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ అప్, ఉమ్, వీ హ్యావ్ టు లుక్ టు గాడ్. ఉమ్, దేవుని వైపు చూసి ఆ ఒంటరితనంలో ఆ పరిస్థితుల నుంచి విడుదల కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవ్వరు. yes. మన ప్రారంభంలో చూసినట్టుగా వారు ఏకాంతంలో ఉంటారు కానీ ఒంటరిగా ఒంటరిగా ఉండరు. ఉండరు. అలాగే వెన్ వీ షేర్ అబౌట్ జీసస్ వీ నెవర్ ఫీల్ లోన్లీ. yes, absolutely. మన దేవుని గురించి ఇతరులతో పంచుకునేటప్పుడు మన ఒంటరి వారం కాదు, ఉమ్, మనతో దేవుడు ఉన్నాడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఉమ్, అలాగే వెన్ వీ రీడ్ ద బైబుల్ ఉమ్, వీ నెవర్ లోన్లీ. yes. మన దేవుని వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి లోన్లీగా ఉండేటువంటి వారికి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 11:28-30 ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, ఉమ్, నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉన్నవాళ్ళు కావచ్చు, నా ఎందుకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్ పీస్ అన్నాడు. ఉమ్, ఓకే, అలాగే హెబ్రీ 13:5-6 చూస్తే నిన్ను ఏమాత్రం విడువను, ఉమ్, నిన్ను ఏమాత్రం ఎడబాయను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 8:20 ఉమ్, సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. yes. ఇంకా ఒంటరితనానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? మన జీవితంలో ఒంటరితనానికి అర్థమే ఏముంది? ఏకాంతం ఉంటుంది కానీ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్, విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ గుడ్ థింగ్స్. ఉమ్, ఒంటరితనానికి అవకాశం ఉండదు. లేదు. ఉమ్, కాబట్టి ఒంటరితనం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఉమ్, అందుకనే ఒక సలహా ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండాలి. అవును. సో యేసు ప్రభు హీఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. ఉమ్, ఆయన మాటలు విని విధేయత చూపించేటువంటి వారు నాకు స్నేహితులై ఉంటారని అన్నాడు ఆయన. అవును. యు ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు ఉమ్, యోహాను సువార్త 15 అవును. సో దేవుడే మన స్నేహితుడికి ఎంత గొప్ప విషయం. అద్భుతం, చాలా అద్భుతం. సో అబ్రహాముకి దేవుడు స్నేహితుడు అంట. ఉమ్, ఆ యొక్క ఐడెంటిటీ సంపాదించుకుంటాడు అబ్రహాం. అవును. సో అబ్రహాంకే కాదు, దేవుని నమ్మి ఆయన వెంబడించే వారందరినీ కూడా యేసు ప్రభు యు ఆర్ మై ఫ్రెండ్స్ అని పిలుస్తున్నాడు. ఎస్. ఎంత గొప్ప భాగ్యమో కదా. అది దేవుడు మనకు స్నేహంగా ఉండటం, కనిపించిన దేవుడు మనతో ఎల్లప్పుడూ 24 hours ఉండటం, అది ఒకటైతే అవును. ఈ భూమి మీద కూడా పెద్దలు, నేను చాలా సంవత్సరాల క్రితం ఒక బైబిల్ స్టడీలో మాకు వచ్చిన అవుట్కమ్ రిజల్ట్ ఏంటంటే, డిస్కషన్లో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద కూడా మనకి ఒక మంచి స్నేహితుడు అనేవాడు ఉండాలంట. ఎక్కువ మంది లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ హార్ట్ టు హార్ట్ రిలేషను కలిగినటువంటి ఒక మంచి లైక్ మైండెడ్, రైట్ మైండెడ్, రైట్ మైండెడ్ పర్సన్ని ఒక స్నేహితుని కలిగి ఉండాలంటే. ఎందుకంటే కొన్ని సార్లు మనకి రకరకాల పరిస్థితులు గుండా వెళతాం, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా. దావీదుకి యోనాతాను ఎంత మంచి స్నేహితుడిగా ఉన్నాడు. అట్లాగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ముఖ్యంగా యూత్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఎక్కువ వచ్చేసింది కదా. సో ఆడపిల్లల స్నేహితులుగా ఉంటే, నేను తప్పు ఆపోజిట్ సెక్స్ ఫ్రెండ్లీగా ఉండొద్దని నేను చెప్పట్లేదు, కానీ మీరు క్లోజ్ థింగ్స్ని షేర్ చేసుకోవడానికి చక్కగా ఆడపిల్లలు మగపిల్లల్ని ఉంటే ఇంకా మీరు ఎటువంటి దాపరేఖ లేకుండా ఓపెన్ అప్ అయ్యి సో మీరు చక్కగా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక మెంటర్ కూడా, మనకు ఒక చక్కని ఒక
సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక శిక్షకుడు లాగా, ఒక పైన మనకంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి వారిని కూడా ఒకరు ఉండటం అనేది ప్రతి ఒక్కరు. తిమోతికి పౌలు గారు ఎలా ఉన్నారో అలా ఉంటే కూడా మంచిది. అలాంటప్పుడు కొన్నిసార్లు మనం ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు అవును. దే విల్ హెల్ప్ అస్. వీ కెన్ టాక్ టు దెమ్, వీ కెన్ ప్రే విత్ దెమ్, వీ కెన్ సిట్ అండ్ షేర్ అవర్ ఇష్యూస్. అప్పుడు మనం ఒంటరితనానికి గురవం. సో ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని ఒంటరిగా ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎస్, అబ్జల్యూట్లీ పాస్టర్ గారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాక్షాత్తు దేవుడే ఒక తోడుని ఏర్పాటు చేశాడు. సో ఒంటరితనంలో మనకు తెలియకుండా మనం దేవుడికి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి దేవుడికి దగ్గరగా ఉండాల్సిన వాళ్ళు అనవసరమైనటువంటి థర్డ్ కాంటాక్ట్. అంటే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో చాలా అద్భుతమైన స్టోరీ అది. దేవుడు వీళ్ళతో సహవాసం చేయడానికి ఉంటే వీళ్ళు అన్నౌన్ పర్సన్ని కాంటాక్ట్ అవ్వటం, అన్నౌన్ పర్సన్ నుంచి వీళ్ళు కాంటాక్ట్ పొందుకోవటం. సో దట్ ఈ అన్నౌన్ కాంటాక్ట్తో రిలేషన్ ఉండడం వల్ల నౌన్ కాంటాక్ట్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, మంచి ఫ్రెండ్స్ని మనం కలిగి ఉండాలి. ఒంటరితనం నుంచి బయటపడాలంటే వీ మస్ట్ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్. మనం అందరిని నమ్మడానికి లేదు పాస్టర్ గారు, అందరిని నమ్మడానికి కూడా లేదు ఈ రోజుల్లో. ఈరోజు ఫ్రెండ్ ఉన్నవాడు రేపొద్దున బిగ్గెస్ట్ ఎనిమీ. ఎవరో అన్నారు, ద బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ ద వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అని అంటాడు. అంటే మన గురించి అన్నీ తెలిసిన వాడే అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని అంటాడు. ఈరోజు మనకున్న బర్డెన్స్ని ఈమెయిల్ చేసామనుకోండి, రేపు వాడి మనసు మారిన తర్వాత రేపు వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈరోజు ఈమెయిల్, రేపు పొద్దున బ్లాక్మెయిల్. కొంచెం ఎలాంటి వాళ్ళు ఉన్నారు. సో వీ నీడ్ టు చూస్ ద రైట్ పర్సన్స్. యాజ్ యూ సెడ్ క్లియర్లీ ఫ్రమ్ ద బైబిల్, దావీదు యోనాతాన్ అనేటటువంటి వారి మనసు కలిసిపోయింది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సో వాళ్ళ ట్రూ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్. ఈ యోనాతాన్ ఎంత అద్భుతం అంటే, దావీదు కోసం వాళ్ళ డాడీతో ఫైట్ చేయడానికి వెనకాడలేదు, వాళ్ళ డాడీని కూడా ఎదిరించడానికి వెనకాడలేదు. తన కోసం ఎంత సపోర్ట్, ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చాడో చూడండి. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ సచ్ ఏ. సో స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు, బట్ వెరీ రేర్. అలాంటి వాళ్ళు దొరికితే విడిచిపెట్టకూడదు. అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు కీప్ దట్ రిలేషన్షిప్. లైక్ మైండెడ్, రైట్ మైండెడ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని అట్లీస్ట్ ఒక్క పర్సన్ అన్న హూ కెన్ పోర్ అవుట్ యువర్ హార్ట్, నీ యొక్క హృదయాన్ని కుమ్మరించగలిగి. ఎందుకంటే మన ఇంట్లో రక్త సంబంధులతో చెప్పుకునే విషయాల్ని స్నేహితులతో పెట్టుకుంటాం. సో అలాంటి వాళ్ళు మనం ఉండాలి. దేర్ ఆర్ సమ్ బిట్రయల్స్ ఉన్నారు, కొంతమంది మీకు ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళతో మనం సహవాసం చేయగలిగితే ఈ లోన్లీనెస్ అనేటటువంటి దానిలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఒంటరిగా, అదేమంటారు, ఏకాంతంగా ఉండడం తప్పు కాదు, కానీ ఒంటరిగా ఉండడం అనేది చాలా ప్రమాదకరం. అది నీకు హాని చేస్తుంది, నీ ద్వారా సొసైటీకి హాని చేస్తుంది. ఒకవేళ ఈ ప్రోగ్రాం వింటున్న డియర్ యవనస్తుల, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఒకవేళ మీరు ఒంటరితనంలో ఉంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ మేము చెప్పాలనుకుంటున్నాం. ఒంటరి బ్రతుకులో జంటగా నిలిచే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటాడు. సో దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానియల్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడు, గాడ్ ఈజ్ విత్ అస్ అని అన్నప్పుడు గాడ్ ఈజ్ విత్ అస్ అన్నారు. కానీ మనం డూ వి విత్ గాడ్, మనం కూడా ఆయనతో ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడు, రైట్. మరి మనం గాడ్ ఈజ్ విత్ అస్ బట్ వీఆర్ విత్ సమ్మన్ ఎల్స్. సో అలా కాదు, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం కూడా దేవునితో ఉంటే యూ కెన్ పోర్ అవుట్ యువర్ హార్ట్. దేవుణ్ణి ఒక ఫ్రెండ్గా కలిగి ఉన్నవాడు హీ విల్ నెవర్ బీ అలోన్. అది ఖచ్చితంగా దేవుడు మన బెస్ట్ ఫ్రెండ్గా, మన బెస్ట్ మెంటార్గా, మన బెస్ట్ ఫాదర్గా, బెస్ట్ మదర్గా, బెస్ట్ బ్రదర్గా ఆయన పెట్టుకుందాం. ఈ ఒంటరితనాన్ని అనేటటువంటి ఇష్యూని ఖచ్చితంగా మనం జయిద్దాం. ప్రభువు మీకు ఆ ఒంటరితనంలో నుంచి విజయాన్ని ఇచ్చునుగాక. యాజ్ ఎ గాడ్ సర్వెంట్స్గా మేము ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూస్ ఉంటే, పాస్టర్ గారు, వై కాంట్ యు ప్రే ఫర్ అవర్. తప్పకుండా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, మీకు స్తోత్రాలు. నిజంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటిన సహాయంగా మీరు ఆనాడు ఏదైనా తోటలో ఆదాముకి హవ్వని మీరు జతపరిచారు నాయన. అయితే మరి ఒంటరితనం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయో, మీకు వేరుగా మేము జీవిస్తే
అది అన్నిటికంటే కూడా భయంకరమైన ఒంటరితనం అని ఉమ్. అర్థం చేసుకున్నాము. నాయన మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేము. Yes, Lord. అందుచేత నాయన ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ఈ ప్రియ ప్రేక్షకులు శ్రోతలు అందరూ కూడా నాయన వారు ఏ పరిస్థితిలో ఉన్నారో అన్ని సమస్తం ఎరిగినటువంటి దేవుడు నాయన. ఉమ్. ప్రభా మరి ఒంటరిగా ఉండటం ఏమాత్రం కూడా మంచిది కాదు ఉమ్. నాయన. మరి సాతానుడు అలాంటి వారి మీద దాడి చేస్తారు, గర్జన సింహం వల్ల ఎవరిని మిగతామని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఉమ్. ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ ఒంటరితనం నుంచి మీరు విడుదల దయచేసి వారికి మీరు తోడుగా ఉన్నటువంటి భద్రతను భరోసాను మీరు అనుగ్రహించి ఉమ్. నాయన మీరు వారి యొక్క జీవితాలు ప్రభా మీరు వెలుగుమయించేయమని, ఆ నిరాశ నిస్పృహల నుంచి ఒంటరితనం వల్ల వచ్చేటువంటి ఆ పర్యవసనాల నుంచి నాయన మీరు తప్పించమని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థించి విడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకు ఈ ప్రోగ్రాం గురించి ఏదైనా సలహాలు ఒకవేళ ఉంటే కనుక మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నెంబర్ 9480585039కి మీరు కాల్ చేయొచ్చు. FIBA@info@FIBA.online.orgకి మీరు మెయిల్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఏదైనా ప్రేయర్ ఇష్యూస్ ఉంటే, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మాకు తెలియపరచండి. మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వండర్ఫుల్ మెసేజెస్ టు యువర్ లవ్డ్ వన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్.